హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకుంటా. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఏమాయి చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లక్కీ గర్ల్ గా మారిపోయింది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అవ్వడంతో సమంత అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం, సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చాలా తక్కువ సమయంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగిపోయింది. ఇక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకునే బ్యూటీ సంతోషంగా ఉంటుంది అనుకునే సమయంలోనే తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయింది. దీంతో అభిమానులందరూ షాక్ లో మునిగిపోయారు. అసలు వీరు విడిపోవడానికి గల కారణం తెలియక చాలా మంది ఇప్పటికే అయోమయంలో ఉన్నారు. వీరి విడాకుల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వస్తుంటాయి. అయితే డైవర్స్ తర్వాత శామ్ పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ చేసి చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సాంగ్ చేయడం పైన శామ్ ఓపెన్ అయింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ, డైవర్స్ తీసుకున్న సమయంలోనే నాకు పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. దీంతో మా కుటుంబ సభ్యులు ఈ సాంగ్ లో నువ్వు చెయ్యకు, నీపై చాలా విమర్శలు వస్తాయని బెదిరించారు. కానీ నేను ఐటమ్ సాంగ్ చేయకుండా ఉండడానికి కారణం కనిపించలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా మ్యారేజ్ లైఫ్ లో కూడా నేను హానెస్టీగానే ఉన్నా. అలాంటప్పుడు నేను అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పానని చెప్పింది. సో ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది.